హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో కొద్దిగా వర్క్ ఉండడం వల్ల అయితే అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోయాను. సో ఇంకా కంటిన్యూగా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇకపోతే ఇవాళ అయితే ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడానికైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఎవరైతే ఏపీ సెట్ 2024కి సంబంధించి బీ ఫార్మసీ అండ్ ఫార్మేటివ్ కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో, ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా. ఇది లాస్ట్ కౌన్సిలింగ్ ముందుగానే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఫేజ్ గైస్. ఇదైతే మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకూడదు. ఎవరికైతే సీట్ రాలేదో, ఎవరికైతే సీట్ వచ్చిందో ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళకైతే ఏమాత్రం టెన్షన్ అయితే లేదు. ఎవరికైతే నో సీట్ అలాటెడ్ అనేది వచ్చిందో వాళ్ళకైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 22nd అయితే మనకు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. ఇకపోతే వెబ్ ఆప్షన్స్ నో సీట్ అలాటెడ్ అని వచ్చిన వాళ్ళు ఏ విధంగా పెట్టాలో చెప్తా చూడండి. 22nd లాస్ట్ డేట్ అనమాట మనకైతే. గైస్, వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రీవియస్గా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఇచ్చుంటారు కదా, ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి అస్సలు ఒక్కటి కూడా పెట్టకండి. ఎందుకంటే మీరు ప్రీవియస్గా పెట్టిన కాలేజెస్లో మీకు సీట్ అనేది ఆల్రెడీ అలాట్ అయితే కాలేదు కాబట్టి మీరు మళ్ళీ పెట్టినా వేస్టే కాబట్టి మీరు ఒక్కసారి కట్ ఆఫ్ ర్యాంక్ లిస్ట్ అనేది ఆల్రెడీ మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ తర్వాత అయితే పెట్టుంటారు. మీరైతే అఫీషియల్ వెబ్సైట్లోనే అది చూసుకున్న తర్వాత మీ ర్యాంకుకు తగ్గట్టు ఖచ్చితంగా మీరు కొన్ని కాలేజెస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. లెస్ దాన్ 10 ఉండాలి మనకి. ఎక్కువ కాలేజెస్ అయితే ఇవ్వకండి. అట్ ది సేమ్ టైం మీ దగ్గరలో ఉన్న కాలేజెస్ అయితే ఇవ్వండి. ఏ పలానా కాలేజ్లో మనకు ఖచ్చితంగా వస్తుంది మన ర్యాంకుకు తగ్గట్టు అన్న కాలేజెస్ మెన్షన్ చేయండి. నేనైతే తక్కువ టైం అయితే ఉంది, మీకైతే క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నాను. లేదంటే మీకు ఇన్ డీటెయిల్గా ఏ వెబ్ ఆప్షన్ మనము ఎన్నో ఆప్షన్ ఇస్తే మనకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అన్న దానిపైన అయితే అప్డేట్ అయితే ఇచ్చేవాడిని. సారీ ఫర్ దట్, ముందే చెప్తున్నా. ఇంకో విషయం ఏమంటే వెబ్ ఆప్షన్స్ అయితే కరెక్ట్గా ఇవ్వండి మామ. మీకు ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద పెట్టాను. అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా లాస్ట్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి.